నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నల్గొండ జిల్లాలో అత్యంత ప్రాధాన్యత కలిగి వ్యాపార కేంద్రమైనటువంటి మిర్యాలగూడ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి అధికార కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీలు వ్యూహాత్మకంగా ప్రచారాన్ని కొనసాగించి తమ పట్టును సాధించుకోవడానికి వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. చివరి రోజు ప్రచారాన్ని ఓరెత్తించినటువంటి ఇరు పార్టీలు ఏ విధంగానైనా కైవసం చేసుకోవాలని వ్యూహాత్మకంగా పావులు కదిపాయి. కానీ రెండు పార్టీల మధ్య ఓరావోరి పోరు కనిపిస్తుందనేది రాజకీయ నాయకుల అభిప్రాయంగా కనిపిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైనా కైవసం చేసుకోవాలని బలమైనటువంటి అభ్యర్థులను, సామాజిక పరంగా ఉన్నటువంటి సామాజిక పరంగా కూడా బలమైనటువంటి శక్తులను ఉండి అభ్యర్థులను బరిలోకి దింపింది. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగానైనా మున్సిపాలిటీ ఎన్నికల్లో తమ సత్తాను చాటాలని రాజకీయ అనుభవం కలిగినటువంటి మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ ప్రచారాన్ని ఓరెత్తిస్తూ అధికార పార్టీకి ధీటుగా ప్రచారాన్ని కొనసాగించి మిర్యాలగూడ మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందనే ప్రచారాన్ని తేగలిగారు భాస్కర్ రావు. ఆయనకు తోడుగా ఆయన తనయుడు యువ నాయకుడు సిద్ధార్థ ముందుండి నడుస్తుండడం కొసమెరుపుగా చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితుల నేపథ్యంలో చివరి రోజు వరకు జరిగినటువంటి ఈ ఓరావోరి ప్రచారంలో రెండు పార్టీలకు ఓరావోరి పోటీ ఉన్నట్టు స్పష్టంగా అనిపిస్తుందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డిపై పార్టీలోనూ ప్రజల్లోనూ వ్యతిరేకత ఉన్నప్పటికీ బరిలో ఉన్నటువంటి నాయకులు, నేతలకు వారికి ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పట్టు ఇవన్నీ కూడా ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా 1/2 డజన్కు మంది చైర్మన్ అభ్యర్థులు ఉండటం కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందనే అభిప్రాయం కూడా. కాంగ్రెస్ పార్టీపై ఉన్నటువంటి వ్యతిరేకతను తమ వైపు తిప్పుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అధికారంలో ఉన్నటువంటి తామే అభివృద్ధి చేస్తామంటూ చెప్పుకోవడంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు సక్సెస్ అవుతున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైనటువంటి 2 సార్లు ఈ మున్సిపాలిటీకి చైర్మన్గా ఉన్నటువంటి భార్గవ్ లాంటి వ్యక్తిని కూడా పక్కకు పెట్టి ఆయన వర్గానికి కనీసం టికెట్లు ఇవ్వకపోవడం ఒక భాగం అయితే, వారి యొక్క ప్రాధాన్యతను కూడా ఆయా వార్డుల్లో కనిపించకపోవడం కూడా కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైనటువంటి మైనస్గా ఉంది అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ యొక్క గెలుపులపై కొంత ఆ ప్రభావం ఉంటుందనే అభిప్రాయం కూడా స్పష్టంగా కనిపిస్తుంది అనేది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. ఇక బీఆర్ఎస్ పార్టీకి చూసినట్లయితే అధికారంలో లేకపోవడం ఒక మైనస్ పాయింట్ అయితే, అభ్యర్థుల ఎంపికలోనూ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి, అధికార కాంగ్రెస్ పార్టీకి ధీటైనటువంటి అభ్యర్థులను కొన్ని చోట్ల నిలపడం, వీటన్నిటి పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఈ కైవసం చేసుకుంటుంది అనే అభిప్రాయం కూడా వ్యక్తమైనటువంటి నేపథ్యంలో దాంట్లో సక్సెస్ అయ్యారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది బీఆర్ఎస్ పార్టీ వైపు. మాజీ ఎమ్మెల్యే, రాజకీయంగా ఎంతో అనుభవం కలిగినటువంటి భాస్కర్ రావు, ఆయనకు తోడుగా ఆయన తనయుడు యువ నాయకుడు అయినటువంటి సిద్ధార్థ విశ్వ ప్రయత్నాలు చేస్తూ టికెట్ల యొక్క ఎంపిక నుండి ప్రచారం చివరి దశ వరకు కూడా ఆయన తోడుగా నీడగా ఉంటూ పార్టీ కార్యకర్తలు, యువకులను కలుపుకొని ఆయన ముందుకు వెళ్తుండడం ఒక కొత్త ఒరవడిని సృష్టించారనే అభిప్రాయం కూడా మిర్యాలగూడ పట్టణంలో ఏర్పడింది. బీఆర్ఎస్కు ఒక బలాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అనే అభిప్రాయాన్ని తీసుకురాగలిగారు బీఆర్ఎస్ శ్రేణులు. బీఆర్ఎస్ పార్టీలో అనేక మంది కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ బలమైనటువంటి అభ్యర్థులను, స్థానికంగా ఉన్నటువంటి వారిని బరిలో నిలిపి ధీటైనటువంటి సమాధానాన్ని ఇచ్చిందనే అభిప్రాయం కూడా తీసుకురాగలిగింది బీఆర్ఎస్ పార్టీ. ఏది ఏమైనప్పటికీ అధికార పార్టీకి ధీటుగా అసలు బీఆర్ఎస్ పార్టీ మనుగడనే అనేక నియోజకవర్గాల్లో, అనేక పట్టణాల్లో కనిపించని పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితుల్లో మిర్యాలగూడెంలో మాత్రం ఒక బలమైనటువంటి నాయకత్వం ఉంది బీఆర్ఎస్ పార్టీకి అనే సంకేతాన్ని ఈ ఎన్నికల ద్వారా ఇచ్చినట్టు అయింది అనే అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో కొనసాగుతుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఓరావోరి పోరులో దాదాపు బెల్ టీవీ అన్ని వార్డుల వారిగా చూసినటువంటి పరిశీలనలో దాదాపు మిర్యాలగూడ 48 వార్డులు కలిగినటువంటి మిర్యాలగూడ పట్టణంలో దాదాపుగా
10 నుంచి 15 వరకు కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా గెలుచుకునే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా ఓటర్లు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషణకారుల ద్వారా స్పష్టంగా అర్థమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి 10 నుండి 12 టికెట్లను సునాయాసంగా గెలుచుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయనే అభిప్రాయం కూడా వ్యక్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఒక 5 స్థానాలలో 3 స్థానాలలో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపు ఓటములు సూచించే అవకాశం ఉంది. 2 స్థానాలలో బీజేపీ అభ్యర్థి గెలుపు ఓటములు సూచించే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయనే అభిప్రాయము ప్రజల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏకపక్షంగా అధికార పార్టీకి ఉంటుందనే అభిప్రాయాన్ని చెరిపేసే ఒక చరిత్రను సృష్టించే అవకాశం బీఆర్ఎస్కు దక్కిందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది ఈ నేటి ప్రచారం వరకు. అయితే ఈ ప్రచారం తర్వాత ముఖ్యంగా ఓటు పోలింగ్ వరకు తీసుకుపోయి పోలింగ్ మేనేజ్మెంట్ ఎవరైతే చేసుకోగలుగుతారో వారే ఈ పీఠాన్ని అధిష్ఠించగలరు అనే అభిప్రాయము స్పష్టంగా కనిపిస్తుంది మిర్యాలగూడ పట్టణంలో. ముఖ్యంగా పోల్ మేనేజ్మెంటే అత్యంత కీలకమైనటువంటి ఘట్టంగా చెప్పుకోవచ్చు మిర్యాలగూడలో. ఎక్కువగా ప్రజలతో కనెక్టివిటీని పెంచుకునే స్థితికి బీఆర్ఎస్ పార్టీ ఉంది. ప్రజలు ఎక్కువగా కనెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితులు కూడా ఈ పట్టణంలో జరిగింది అనే అభిప్రాయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. దీనితో అధికార పార్టీకి ధీటుగా టికెట్లను సాధించే అవకాశం కూడా ఉంది. అధికార పార్టీకి సహజంగా స్థానిక ఎన్నికలు అధికార పార్టీకి ఎక్కువగా మొగ్గు చూపే పరిస్థితులు అయితే ఉంటాయి. అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి అంశాలని మనం చూసినట్లయితే స్థానికంగా ఉన్నటువంటి బలమైనటువంటి సామాజిక వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీకి బలాన్ని చేకూరుస్తూ ఉన్నాయి. ఆర్థిక పరమైనటువంటి అంశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. అదేవిధంగా సామాజిక పరంగా మిర్యాలగూడ పట్టణంలో అత్యంత కీలకమైనటువంటి సామాజిక వర్గం వారికే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో వారు మరి కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తే కాంగ్రెస్ పార్టీ సునాయాసంగా చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. లేదు అంటే కష్టమైనటువంటి పరిస్థితి బీఆర్ఎస్ వైపు మొగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. బలమైనటువంటి సామాజిక వర్గమే కీలకంగా భూమికను పోషించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ గాక చేయగలిగితే బీఆర్ఎస్ పార్టీ సునాయాసంగా గెలుస్తుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే మిర్యాలగూడ పట్టణంలో కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఓరాఓరి పోరు మాత్రం ఇక్కడ కొనసాగుతుంది మిర్యాలగూడ పట్టణంలో.